హాయ్ మేడం. హలో గవర్నమెంట్. మేడం నార్మల్‌గా అందరూ పేరెంట్స్ అయినా ఎప్పుడైనా పిల్లల విషయంలో క్రమశిక్షణగా పెంచాలి అని అంటూ ఉంటారు. అసలు క్రమశిక్షణగా పెంచడం అంటే ఏంటి? అసలు అంటే స్ట్రిక్ట్ అసలు ఎలా ఉండాలి మేము? అసలు క్రమశిక్షణ అంటే ఏంటి? అసలు చెప్పండి మేడం. క్రమశిక్షణ అంటే ఏంటి అనే మీ ప్రశ్నకి క్రమశిక్షణ కానిదేంటో మీరు ఒకసారి ఆలోచిస్తే హ్మ్. కొంచెం అవగాహన వస్తుంది. ఓకే. మీరు రోడ్డు మీద వెళ్తూ ఉంటారు కదా! డ్రైవ్ చేసుకుంటూ వెళ్తారు. అవును. మీ దారిలో మీరు వెళ్ళినంత కాలం ఆహ్, ఎంతవరకు డిసిప్లిన్. యాక్సిడెంట్స్‌కి యాక్సిడెంట్స్. అవకాశం తక్కువ. అవును. రోడ్డు మీద వెళ్తున్నప్పుడు దానికి ఒక కోడ్ అనేది ఉంది. కరెక్ట్. అంటే ఎలా వెళ్ళాలని ఒక మార్గం ఆల్రెడీ ఉంది. అవును. మనకి నచ్చినట్టుగా మనకిష్టమైన డెస్టినీకి వెళ్ళొచ్చు. హ్మ్. కానీ మనకి నచ్చినట్టుగా వెళ్ళకూడదు. అవును. అంటే అది మన ఒక్కరి కోసమే ఆ రోడ్డు కాదు కాబట్టి మనతో పాటు తోటి ప్రయాణికులు కూడా ఉంటారు కాబట్టి ఒకటి మన సేఫ్టీకి, రెండోది పక్క వారికి సేఫ్టీకి మనం భంగం కలిగించకుండా ఆ నియమాలను మనం పాటించుకుంటూ వెళ్తాం. యెస్. అదే రోడ్డు మీద కొంతమంది ఒక్కొక్కసారి మీరు చూస్తుండండి చాలా పరిమితికి మించిన వేగంతో వెళ్తూ అరుచుకుంటూ అవును. అవును. హ్యాండిల్ వదిలేసి బైక్ డ్రైవ్ చేసుకుంటూ ముందు వెళ్తూ సడన్‌గా టర్న్ తిప్పేస్తారు. అవును. ఇవన్నీ కూడా ఇండిసిప్లిన్. ఇండిసిప్లిన్ క్రమశిక్షణ రహితమైన చర్యలు. యెస్. యెస్. క్రమశిక్షణ అనేది చిన్నపిల్లలకి అవసరమా? మీరు ఎక్కడైనా చూడండి క్రమశిక్షణ అనే పదం ఎక్కువగా స్కూళ్ళలో కనిపిస్తుంది. యెస్. తర్వాత కాలేజెస్‌లో, హ్మ్. తర్వాత ఇంకా యూనివర్సిటీస్‌లో, యెస్. తర్వాత జాబ్ వర్క్ ప్లేసెస్‌లో. అవును. అంటే మనము క్రమశిక్షణ అనే పదాన్ని ఈ ప్లేసెస్‌కి మాత్రం పరిమితం చేసుకుంటున్నాం. హ్మ్. ఇంకా మహా అయితే రోడ్లలో మీద గాని ఎక్కడైనా అవును. మనం రూల్స్ అనే చోట క్రమశిక్షణ అని వాడతాం. అంతే. కానీ ఎక్కువగా స్కూల్స్, కాలేజెస్‌లోకి మనం ఈ పదాన్ని పరిమితం చేస్తున్నాం. హ్మ్. కానీ నిజానికి క్రమశిక్షణ అనేది ప్రతి వ్యక్తి చిన్ననాటి నుండి జీవితాంతం వరకు కూడా క్రమశిక్షణ అనేది మనకు కూడా వస్తూనే ఉంటుంది. కరెక్ట్. అది అవతల వాళ్ళకి మన క్రమశిక్షణ మీద ఒక ఆధార్. అవగాహన ఏర్పరుస్తుంది. హ్మ్. మనం వాళ్ళకిచ్చే ఇంప్రెషన్‌ని బట్టి మనం వాళ్ళు మనతో వ్యవహరించే తీరు ఆధారపడి ఉంటుంది. ఓకే. మీరు సాధారణంగా గమనిస్తే స్కూల్‌కి రోజు వెళ్ళాల్సిన పిల్లవాడు వెళ్ళడానికి ఇబ్బంది పడుతూ ఉంటాడు. హ్మ్. దానికి స్కూల్ ఫోబియా మొదటి కారణం చిన్న పిల్లలప్పుడు. ఓకే. ఒక క్లాస్ ఒక స్థాయి వచ్చిన తర్వాత తన రొటీన్ తనకు తాను చేసుకొని వెళ్ళిపోవాలి. హ్మ్. స్కూల్ మానేసి అస్తమానం స్కూల్ మానేయడం. దట్ ఈస్ అగైన్స్ ద డిసిప్లిన్. కరెక్ట్. క్రమశిక్షణ అంటే చేయవలసిన పనులని హుహు. చేయాల్సినట్టుగా చేయడం. చెయ్యడం. కరెక్ట్. టు బీ ఇన్ ద వే యూ ఆర్ ఎక్స్‌పెక్టెడ్ టు బీ. దట్ ఈస్ కాల్డ్ డిసిప్లిన్. అండ్ ఆల్సో నాట్ టు బీ ఇన్ ద వే యూ ఆర్ నాట్ ఎక్స్‌పెక్టెడ్ టు బీ. ఓకే. ఎలా ఉండాలో అలా ఉండడం, ఎలా ఉండకూడదో అలా ఉండకుండా ఉండడం. ఉండకుండా ఉండడం అన్నది. ఈ రెండిటిని మనం సింపుల్‌గా గమనిస్తే దాన్ని క్రమశిక్షణ అని చెప్పొచ్చు. ఓకే. సో మనం పిల్లల నుంచి క్రమశిక్షణ ఆశిస్తాము. యెస్. కానీ పిల్లలు మన నుంచి కూడా క్రమశిక్షణ ఆశిస్తారు. ఎగ్జాక్ట్‌లీ. అంటే ఇద్దరు టీచర్స్ మాట్లాడుకునే విధానంలో పిల్లలు క్రమశిక్షణ గమనిస్తారు. హ్మ్. ఇంట్లో తల్లి, తండ్రి మాట్లాడుకునే విధానంలో క్రమశిక్షణ పిల్లలు నేర్చుకుంటారు. బై బర్త్ క్రమశిక్షణ అనేది మానసికంగా రాదు కదా! అవును. అది ప్రాక్టీస్. బిహేవియర్‌లో రాదు. అవును. బిహేవియర్ ఎప్పుడు కూడా పరిసరాలను బట్టి మాత్రమే వస్తుంది. కరెక్ట్. శరీరానికి క్రమశిక్షణ ఉంది. హ్మ్. సృష్టికి క్రమశిక్షణ ఉంది. ప్రతి జంతు జీవాలకన్నిటి కూడా అవి నిర్ణయించుకున్న పద్ధతిలో అవి వెళ్ళిపోతుంటాయి. అవును. సో మనం మనుషులు అక్కడమే దాని నుంచి కొంచెం ఎగ్జామ్షన్ కోరుకుంటుంటాం. అది చిన్నప్పటి నుంచే మనం కనుక క్రమశిక్షణ అనే దాన్ని ఒక ఆచరణగా అలవాటు చేస్తే పిల్లలు మనతో చెప్పించుకునే పరిస్థితి రాదు. సో మనము డిసిప్లిన్‌గా ఉండడం చాలా ఇంపార్టెంట్. పెద్దవాళ్ళు ఎవరైతే చెప్తున్నారో వాళ్ళు ముందు తాము క్రమశిక్షణ పాటిస్తే పిల్లలు సాధారణంగానే వాళ్ళు సహజంగానే వాళ్ళు నేర్చుకుంటారు. అది ఇల్లు పునాది అవుతుంది అండ్ స్కూల్ వచ్చి కొనసాగిపోతుంది. ఉదాహరణకి ప్రతిరోజు తల్లిదండ్రులు ఉదయాన్నే నిద్రలేస్తారు అనుకోండి, పిల్లలు సహజంగానే వాళ్ళు కూడా లేచిపోతారు. హ్మ్. లేచి వాళ్ళ పని వాళ్ళు చేసేసుకుంటారు. అవును. ఒక ఇంట్లో తండ్రి కనుక పనులన్నిటి కూడా భార్య మీద డిపెండ్ అయితే హ్మ్. పిల్లలు కూడా ఇంకా చాలా సహజంగానే పిల్లలు కూడా చేయించుకుంటారు. ఎగ్జాక్ట్‌లీ. ఆ అమ్మ చేస్తూ ఉండడం అలవాటైపోయింది. హస్బెండ్‌కి చేస్తున్నట్టుగానే ప్రతి చిన్న విషయం. అవును. మంచినీళ్ళు పట్టుకురా అని అడుగుతారు కొంతమంది హస్బెండ్స్. అవును. అక్కడే కూర్చుంటారు. సో, పరిగెత్తుకుని ఆమె పట్టుకొచ్చి వాటర్ ఇస్తది. రేపు వాళ్ళ పిల్లాడు అడుగుతాడు. నువ్వు నాకు అది తీసుకురా, ఇది తీసుకురా. కరెక్ట్. అంటే తను చేసే పనులు. కొంతమందికైతే షూ పాలిష్ కూడా
ఇట్లా పాపం వాళ్ళు చేసి పెడతారు, బట్టలు ఆయన చేయడం దగ్గర నుంచి. అవును. అంటే భర్తకి పనులు బాగా ఉండి కుదిరినప్పుడు చేయించుకోవడం ఒక పద్ధతి అయితే, కుదిరినప్పుడు కూడా చేయించుకుంటే వీడు కూడా నేర్చుకుంటాడు అనమాట. ఎగ్జాక్ట్లీ. సో ఎప్పుడైతే మనం పెద్దవాళ్ళు మన పనులు మనం చేసుకుంటున్నామో, మన నుంచి వచ్చే మన పిల్లలు కూడా అదే విధంగా అలవర్చుకుంటారు. క్రమశిక్షణ అనేది ఇంట్లో పుస్తకాలు సర్దుకోవడం దగ్గర నుంచి, పిల్లలు పొద్దున్న లేచిన తర్వాత వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుని, వాళ్ళ యూనిఫామ్ వాళ్ళు తీసుకుని, వాళ్ళ క్యారేజ్ తీసుకుని వెళ్ళి అమ్మ దగ్గర పెట్టి, సర్దిన తర్వాత మళ్ళీ బ్యాగ్లో పెట్టుకుని సాక్స్ వేసుకుని స్కూల్కి వెళ్ళింది. మీకు అది క్రమశిక్షణ తేడా తెలుస్తుంది కదా. అదే పిల్లలు నిద్రపోతూ ఉంటే అమ్మ నాన్న వెళ్ళి వాళ్ళు అరిచి కేకలు వేసి నిద్ర లేపి బలవంతంగా బ్యాగ్ సర్ది, ఇంట్లో అందరూ కొన్ని ఇళ్ళు అయితే గ్రాండ్ పేరెంట్స్ నలుగురు కష్టపడతారు ఒకరిని స్కూల్కి పంపడానికి. ఒకరు బ్యాగ్ సర్దుతారు, ఒకరు షూస్ వేస్తారు, ఒకరు తినిపిస్తారు. ఇవన్నీ కూడా క్రమశిక్షణ అనేది అలవాటు. సరైన అలవాట్లో సరైన సమయంలో నేర్పిస్తే క్రమశిక్షణ అనేది వాళ్ళకి మొదటి నుంచి అలవాటు పడుతుంది. అదేవిధంగా స్కూల్లో కూడా ఇచ్చిన వర్క్ టైంకి చేయడము, ఇచ్చిన ప్రాజెక్టు టైంకి చేయడము, హాలిడే అసైన్మెంట్ ఇస్తారు. ఇంట్లో ఫ్యామిలీ ఆల్రెడీ ఒక టూర్ ప్లాన్ చేసుకుంటారు. ఏం కాదు లేదా వచ్చాడు చేద్దాం అని పేరెంట్స్ అంటే వాడికి అదే అలవాటు. అదే పేరెంట్స్ కన్నా క్రమశిక్షణ వాళ్ళకి ఆల్రెడీ ఉంటే కనుక, ముందు నువ్వు వర్క్ చేస్తే నేను తీసుకెళ్తాను, లేదా నాకు చెప్పు ఎప్పుడు వర్క్ చేస్తాను అంటే ఇన్ టైం సబ్మిషన్ అనేది కూడా క్రమశిక్షణలో ఒక భాగం. తర్వాత నలుగురిలో ఉన్నప్పుడు ఎట్లా మాట్లాడాలి, ఎలా మన మాటల్లో కూడా మన క్రమశిక్షణ కనిపిస్తుంది అనమాట. వాళ్ళ వస్తువులు చక్కగా పెట్టుకోవడం దగ్గర నుంచి, ఉపాధ్యాయులతో మాట్లాడే విధానం దగ్గర నుంచి, పెద్దలకు సమాధానం చెప్పే దగ్గర నుంచి చాలా అంశాలు పిల్లల్లో క్రమశిక్షణ మనకు తెలియజేస్తాయి. క్రమశిక్షణ ఉన్న పిల్లల్ని అందరూ ఇష్టపడతారు కదా. అంతే. క్రమశిక్షణ లేకుండా మీరు వాటి లేవని చెప్పిన 10 నిమిషాలు కానీ లేవుతాడు. కమాన్ స్టాండప్ అని టీచర్ కోపం వచ్చి అడిగినా వాడు చూస్తూనే ఉంటాడు. నేనేం చేశాను మేడం, నేనేం చేశాను మేడం అని ఆర్గ్యూ చేస్తాడు. అంటే అది క్రమశిక్షణ.